నేను మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్లో ఒక బామ్మగారు వచ్చి నన్ను అడిగారు, మీరు పళ్ళ డాక్టర్ కదమ్మా, నా పళ్ళు ఇలా పొడం పొడం అయిపోయి రాలిపోతున్నాయి, నేను రేపటి నుంచి ఒక గ్లాస్ పాలు ఎక్స్ట్రా తాగుతాను, సరిపోద్దా అని అడిగింది నన్ను. పళ్ళు అనేవి పడం పడంగా ఎందుకు అవుతాయి అంటే, మన పంటికి ఎప్పుడైనా సరే 3 పొరలు ఉంటాయి. పైన అనేది ఎనామిల్, మధ్యలో డెంటిన్ అంటాము, మూడోది పల్ప్ అంటే పంటి నరం అనమాట. సో పైన ఎనామిల్ అనేది మన బాడీలో మన ఎముకలు ఎంత దృఢంగా ఉంటాయో ఆ ఎనామిల్ కూడా అంతే దృఢంగా ఉంటుంది. ఒక్కసారి ఎనామిల్ అనేది పొర పోయిందంటే అది మళ్ళీ గ్రో చేయలేమన్నమాట. సో పొడంగా ఎందుకు మారుతాయి అంటే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం క్రమేణా ఏజ్ పెరిగే కొద్దీ డెఫినెట్లీ కొంచెం వీకెన్ అయిపోతుంది. రెండో విషయం ఏంటంటే, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, ఎక్కువగా అసిడిక్ ఫుడ్, లేకపోతే ఎక్కువగా పుల్లటివి, లేకపోతే సోడాస్ ఎక్కువ తీసుకున్నా, ఇట్లాంటివి ఎక్కువ తీసుకున్నా కూడా పళ్ళు అనేవి క్రమేణా పలచబడిపోతాయి. మూడవది బ్రషింగ్ హ్యాబిట్స్. పాతకాలపు వాళ్ళు వేప పుల్ల, లేకపోతే ఇప్పటికీ నాకు మొన్న కూడా నా ఓపీలో చూశాను, ఆయన ఇప్పటికీ పౌడర్ వాడతారంట బ్రష్ చేయడానికి. ఎందుకంటే అంటే కెమికల్స్ ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. సో పొడంగా మీ పళ్ళు కనుక రాలిపోతుంటే దానికి ఓన్లీ సొల్యూషన్ మీరు మీ బ్రషింగ్ హ్యాబిట్స్ మార్చుకోవటం, మీ డయట్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవటం. ఇంకెందుకు లేటు, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇట్లా పళ్ళు రాలిపోతున్నాయి లేకపోతే పౌడర్ అయిపోతున్నాయి మీ పళ్ళు అంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఎన్ని మినిట్స్